అమ్మా, మీ అల్లుడు గారు మళ్ళీ నాతో గొడవ పడ్డారే. మన ఇంటికి వచ్చేస్తాను. 2-3 నెలలు అక్కడే ఉంటాను. ఏంటి మళ్ళీ గొడవ పడ్డారా? తిరగమ్మా, నీతో గొడవ పడింది అల్లుడు గారు కాబట్టి 6 కూడా అతనికే పడాలి. నువ్వు అక్కడే ఉండు, నేనే అక్కడికి వస్తాను. వచ్చి 5-6 నెలలు ఉంటాను. అప్పుడు తిక్క కుదురుద్ది. అయితే త్వరగా వచ్చేయమ్మా. ఏంటమ్మా మీ అబ్బాయి స్కూల్లో పిల్లలందరినీ చాలా చండాలంగా తిడుతున్నాడు. చిన్నోడు కదండి, అందుకే చండాలంగా తిడుతున్నాడేమో. కొంచెం ఎదిగాక మంచిగా తిడతాడులేండి. సల్మా, ఇక్కడ ఏ రాసిందో చూడు. పిల్లాన్ని వదిలేయండి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండండి. కళ్ళద్దాలు పెట్టుకోండి. ఇప్పుడు చదవండి. బెల్లం టీ తాగండి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండండి. అమ్మా వేనా, నేను మామయ్య గారు సినిమాకి వెళ్ళొస్తాం. ఇల్లు జాగ్రత్త. నేను వస్తాను అత్తయ్య గారు. ఎందుకమ్మా డబ్బులు దండగా? నేను చూసొచ్చి నీకు స్టోరీ చెప్తాను కదా. ఇదిగో మేము వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసి ఉంచు. ఎందుకు అత్తయ్య గారు డబ్బులు దండగా? నేను తిని మీకు టేస్ట్ చెప్తానుగా. ఏం బాబీ, మీ చుట్టాలు వస్తారన్నావు, చూస్తేనేమో ఊరంతా దిగబడింది. వాళ్ళందరూ మా చాలా క్లోజ్ రిలేటివ్స్ రా. సర్లే కానీ డిన్నర్కి ఏం కుక్ చేయాలని అడుగుతాను. జస్ట్ అన్నమును చికెన్ కర్రీ అని మాత్రమే చెప్పాలి, ఓకేనా? కానీ వాళ్ళకి నైట్ చపాతీ తినడం అలవాటు. నాకు చపాతీ చేయడం వచ్చా? మరి చెప్పింది విను, నోరు మూసుకొని. ఏం చెప్తావు? చికెన్ రైస్. పో పో పో, నేను అడుగుతాను ఇప్పుడు, అదే చెప్పాలి, ఓకేనా? ఓకే. బాబీ, డిన్నర్కి ఏం కుక్ చేయాలి? రైస్ అను చికెన్ కర్రీ చేయరా. ఓకే. డబుల్ యాక్షన్. ఏమైంది ఆయిషా, అంత డల్గా ఉన్నావు? మా ఆయన నన్ను చదువుకోమంటున్నారు. అతను చదివిస్తారంట. మంచిదేగా, చదువుకో. నాకు చదువుకోవడం ఇష్టం లేకే పెళ్లి చేసుకున్నాను. కోడల పిల్ల, అత్తకి అమ్మకి తేడా ఏంటి? అమ్మ చావనివ్వదు, అత్త బతకనివ్వదు. మామయ్య గారు, ఆ బజ్జీ తినకండి. తినేసానమ్మా. తినేసారా? తినేసానమ్మా. ముందు తిన్న చిన్న బజ్జీల కంటే తర్వాత తిన్న పెద్ద బజ్జీ చాలా బాగుందమ్మా. అలాంటి బజ్జీ నా జీవితంలో ఎప్పుడూ తినలేదమ్మా. మీరే కాదు మామయ్య గారు, మీ వంశంలో కూడా ఎవరు తినుండ్రు. అవునా? ఏం బజ్జీ అమ్మా? ఎలక బజ్జీ. ఎలక బజ్జీయా? ఎలక బజ్జీయే. మీకు బజ్జీలు వేస్తున్నప్పుడు వంటగదిలోకి ఎలకొచ్చింది మామయ్య గారు. దాన్ని కొట్టి పారేద్దామని పక్కన పెట్టాను. ఇంతలో మీ అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ ఆ ఎలకనే వంకాయ అనుకుని బజ్జీ వేసి మీకు ఇచ్చేశాను. ఏమైంది డల్గా ఉన్నావు? మనసేం బాగాలేదురా, అందుకని నీతో మాట్లాడదాని వచ్చాను. మరి మనసు బాగున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? చెప్పు. అరే ఏంట్రా ఇది? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అక్క చెప్పు. మా అబ్బాయికి సంబంధాలు రావట్లేదే, మంచి సంబంధం ఉంటే చూడొచ్చు కదా. నేను చెప్పినట్టు 5 స్టిల్స్ లో వాట్సాప్ లో ఫోటోలు పెట్టు. మొన్నే అదికెళ్ళి మంచి మంచి స్టిల్స్ లో ఫోటోలు దిగాడు. అవి నీకు వాట్సాప్ లో పెడతాను. మంచి మంచి స్టిల్స్ తో ఫోటోలు దిగి పెట్టినంత మాత్రాన సంబంధాలు వచ్చే రోజులు పోయాక నేను చెప్పినట్టు 5 స్టిల్స్ లో ఫోటోలు పెట్టు. 1 ఇల్లు ఊడుస్తున్నట్టు, 2 గిన్నెలు తోముతున్నట్టు, 3 వంట చేస్తున్నట్టు, 4 బట్టలు ఉతుకుతున్నట్టు, 5 నీ కాళ్ళు పడుతున్నట్టు పెట్టు. అప్పుడు ఒక అమ్మాయి ఏంటక్క, ప్రతి ఒక్క అమ్మాయి మీ అబ్బాయి కావాలంటది. ఏంటి ఇది రాసుకుంటే మీకు మొటిమల వల్ల పడ్డ బొక్కలన్నీ కవర్ అయిపోతాయి. అవునా? ఏంటి అది? సిమెంట్.
మీకు నేను కాక వేరే ఆడవాళ్ళంటే ఎవరిష్టం? సంధ్య నువ్వు ఇంత అందంగా ఉంటావు, నువ్వు కాక నాకు ఎవరు ఇష్టం ఉంటుంది సంధ్య? నాకైతే మీరు కాకుండా ఇంకా వేరే ముగ్గురు మగాళ్ళంటే ఇష్టం అబ్బా. బా నువ్వే ఇంత ఓపెన్ అయినాక నేను ఎందుకు ఓపెన్ గానే? అది ఒక నిమిషం, మీరు ఇందులో ఆ ముగ్గురు పేర్లు రాయండి, నేను కూడా ముగ్గురు పేర్లు నేను రాస్తా. ఏదో ట్రాప్ ఇది, ఆసి తూసి ఆన్సర్లు ఇయ్యే జాగ్రత్త. ఇవ్వండి. లేడీస్ ఫస్ట్. ఓకే, నేను చదువుకో. మా నాన్నకి అల్లుడు, మా అన్నకి బావ, నా పిల్లలకు తండ్రి. ఇప్పుడు మీరు ఇవ్వండి. ఏం అవసరం లేదు సంధ్య. వీధి చివర ఉండే అనుష, స్కూల్ దగ్గర ఎదురు చూసే సంతోషి, మెయిన్ రోడ్ మీద బేకరీ ఓనర్ మాలతి. నాకు తెలుసబ్బా, మీ దగ్గర నుంచి ఈ విషయం రాబట్టడానికే నా ఈ ప్లాన్. బుద్ధి వణించుకున్నావు కాదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అమ్మా, మీ అల్లుడు గారు మళ్ళీ నాతో గొడవ పడ్డారే. మన ఇంటికి వచ్చేస్తాను, 2-3 నెలలు అక్కడే ఉంటాను. ఏంటి మళ్ళీ గొడవ పడ్డారా? తిరమొకమా నీతో గొడవ పడింది అల్లుడు గారు, కాబట్టి 6 కూడా అతనికే పడాలి. నువ్వు అక్కడే ఉండు, నేనే అక్కడికి వస్తాను. వచ్చి 5-6 నెలలు ఉంటాను, అప్పుడు తిక్క కుదురుద్ది. అయితే త్వరగా వచ్చేయమ్మా. హలో బాబు, ఏంటిది? మన ఇంటికి దొంగోడొచ్చి వంట రూమ్ లో పోయి నేను వండిన బిర్యానీ మొత్తం తింటాండు. 100కు ఫోన్ చేయమంటావా? ఆగు, తొందరపడి 100కు ఫోన్ చేయకు, ఆగు. ఇంకొక 5 నిమిషాలు అయినాక 108కు ఫోన్ చేయ. ఏం నాన్న ఇంకా రెడీ అవ్వలేదా? టైం అవుతుంది పదా. అబ్బా ఏ పర్స్ తీసుకురావాలో అర్థం కావట్లేదు బాబీ, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా నువ్వు. ఏ పర్స్ అయితే బొక్కబడి నా పర్స్కే కదా, పదా. ఏమండి ఏమండి, నా ఫోన్ ఏదో రింగ్ అవుతుంది, ఎవరో చూడండి. చేతులు రెండు ఖాళీగా. ఓ సరోజ ఫోన్ చేస్తుంది. అవునా? ఏంటో ఎత్తండి. నేను లేనని చెప్పండి ప్లీజ్, నేను లేనని చెప్పండి. నాకు గంట సేపు మాట్లాడతా, అక్కడికి పేర్లు తర్వాత మాట్లాడొచ్చు. మళ్ళీ చేస్తానే ఉంటదండి, వదిలిపెట్టదు. అందుకే మీరు మాట్లాడి పెట్టే. హలో హలో రమేష్ గారు. సరోజ, లక్ష్మక్క లేదా అండి? తను లేదు, బయటికి వెళ్ళింది. ఏంటి అసలు ఈ మధ్య ఫోన్ చేయట్లేదు, కలవట్లేదు? ఎప్పుడు వస్తున్నారు? అది సరే అయితే నేను తర్వాత మాట్లాడతా. నువ్వు మొన్న ఇచ్చిన డ్రెస్ కూడా నాకు బాగా లూజ్ అయ్యింది, మార్చుకున్నావు. ఎప్పుడు వస్తావు? నేను వాడకపోతే మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? మరి అసలు ఏంటి అసలు మీరు ఎవరికి పడితే వాళ్ళకి డ్రెస్సులు ఇస్తారా? అందులో నాకు తెచ్చిన డ్రెస్సు పట్టుకపో, మీరు ఇస్తారేంటి? ఏ పో అమ్మా, ఏదో పెద్ద అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావు, ఓవర్ యాక్షన్ చేస్తూ. ఏమైందా? చూడు బాబు ఆమె ఏమంటుందో, నువ్వు పెళ్లికి ముందు పులివంట, పెళ్ళయ్యాక పిల్లయ్యవంట. నా వల్ల ఆమె ఏమన్నా చూసిందా నువ్వు పిల్లవడం? మా ఆయన పెళ్లికి ముందు పులే, పెళ్ళైనాక కూడా పులే. కాకపోతే పెళ్ళైన తర్వాత ఈ పులి మీద దుర్గామాత కూర్చుంది.